ఆసక్తి లేనివాడు దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఆసక్తి నేను చాలా దూరం తీసుకెళ్తుంది. ఏ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో ఆ ఆసక్తి నేను చాలా దూరం తీసుకెళ్తుంది. ఆసక్తి కలిగిన వ్యక్తి వేరే వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేస్తాడు. యూ విల్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్. నువ్వు చేసే విధానం, నువ్వు నేర్చుకునే విధానం, నువ్వు చూపించే ఇంట్రెస్ట్, అది చూసి పక్కోళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. పక్కోళ్ళు కూడా నేను కూడా చేయాలి అని ఆసక్తి వస్తుంది. నువ్వు చేసే విధానాన్ని బట్టి నువ్వు ఇన్స్పైర్ చేస్తావు, చెప్పకుండానే ఇన్స్పైర్ చేస్తావు ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే. కానీ ఒక నలుగురిలో ఒక వ్యక్తి ఆసక్తిలో లేనివాడు ఉంటే ఆ ఆసక్తి లేనివాడు ఆ మిగతా ముగ్గురిని కూడా చెడగొడతాడు. చదువుకోవాలనుకుంటే చదువుకునే వాళ్ళతో కూర్చోవాలి, ఆటలాడాలి, స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే స్పోర్ట్స్లో ఉండే వాళ్ళతో కలిసి కూర్చోవాలి. దేంట్లో ఆసక్తి సంపాదించాలనుకుంటున్నావు, దేంట్లో నువ్వు పైకి రావాలనుకుంటున్నావు, వారితో కలిసి ప్రయాణం చేయాలి. ఆసక్తి లేని వాడితో కలిసి ప్రయాణం చేస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అలాగే ఆ వ్యక్తి నలుగురిని చెడగొట్టే అవకాశము